రాయదుర్గంలోని మై హోమ్ భుజ 9వ అంతస్తుపై నుంచి పడిపోయి యువతి చనిపోయింది. మృతురాలు ఒడిశాకు చెందిన అశ్వితా సింగ్ గా గుర్తించారు. సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం అశ్వితా సింగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు రాజేష్ బాబు అనే వ్యక్తి. పిల్లలను కనివ్వడం కోసం 10 లక్షల డీల్ మాట్లాడుకున్నారు. అయితే గత కొన్నాళ్లుగా రాజేష్ బాబు ప్రవర్తన నచ్చకపోవడంతో పారిపోవడానికి ప్రయత్నించింది అశ్వితా సింగ్. తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మైహోం భుజ 9వ అంతస్తుపై నుంచి కింద పడి చనిపోయినట్టు తెలుస్తోంది. అశ్వితా సింగ్ కు భర్త 4 ఏళ్ల బాబు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. రాజేష్ బాబు అని వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి ఒక అశ్వితా సింగ్ అని ఒరిస్సా నుంచి ఒక 25 years మ్యారీడ్ ఉమెన్ సరోగసి పద్ధతి ద్వారా పాపను కనడం కోసం ఒక అగ్రిమెంట్ ప్రకారం తెచ్చుకుంటారు. ఆ లేడీ కూడా వాళ్ళ భర్త ప్లస్ తను వాళ్ళ అగ్రిమెంట్ ఇష్ట ప్రకారం వచ్చి వీళ్ళు ఇంట్లో ఉంటుంటారు. వచ్చిన తర్వాత మధ్యలో ఆ అమ్మాయికి ఈ ప్రాసెస్ ఇష్టం లేదు. వాళ్ళ భర్త కూడా చెప్పింది నాకు నచ్చలేదు వద్దు అని చెప్పేసి. కానీ అతను కూడా ఏం కాదు అడ్జస్ట్ చేసుకో అగ్రిమెంట్ అంటే ఒప్పుకున్నాం కదా అని చెప్పి సంజాయిస్తాడు అతను. కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేక మరి ఇంట్లో తనకు ఏ ప్రాబ్లం ఉందో తెలియదు. నిన్న రాత్రి వెనకాల నుండి దిగి అంటే ఒక శారీ కట్టుకొని దాని ద్వారా కింద దిగి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో దిగుతున్న సందర్భంలో జారి కింద పడిపోయి చనిపోయింది. తన ఈ విషయంలో తనకి ఏదో హరాస్మెంట్ ఉంది, తన మరణానికి అని చెప్పేసి ఇంటి ఓనర్ మీద ప్రస్తుతానికి కేసు కట్టి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ న్యూస్ రూమ్ నుంచి ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, యువతి మృతికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పర్ణ హైదరాబాద్ లాంటి రాయదుర్గం పరిధిలో ఉన్నటువంటి మై హోమ్ భుజ 9వ అంతస్తు నుంచి ఓ మహిళ అక్కడ నుంచి కింద పడి చనిపోయినటువంటి ఘటన ఒకసారి కలకలం రేపింది. అయితే ఈ మహిళ చూసినట్టయితే అశ్వితా సింగ్ ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి మహిళగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే పోలీసులు డీటెయిల్ ప్రకారంగా చూసినట్టయితే ఈ మహిళ ఒరిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాదుకు రాజేష్ అనే వ్యక్తి ఒక సరోగసి పేరిట ఒక బాబును పిల్లలను కనడానికి తీసుకొచ్చాడు. అయితే వీరిద్దరి మధ్య కూడా 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ కుదిరింది. ఆ డీల్ కుదిరినటువంటి క్రమంలోనే ఈ అశ్వితా సింగ్ కొన్నాళ్ల పాటుగా మైహోం భూజాలోని రాజేష్ బాబు దగ్గర ఉండడం జరిగింది. ఈ క్రమంలోనే గత కొన్నాళ్ళ నుంచి చూసినట్టయితే ఈ రాజేష్ బాబుకు పిల్లలను కనివ్వాలనేటువంటి క్రమంలోనే ఆమె గత కొన్నాళ్ళ నుంచి ఈ రాజేష్ బాబుతోటి ఉంటుంది. ఈ క్రమంలోనే అతని వింత ప్రవర్తనలు కావచ్చు, వివిధ రకాల టార్చర్ల పేరుతోటి ఈ అశ్వితా సింగ్ను వేధించడం చేసినటువంటి క్రమంలోనే మొత్తం మీద అతని భార్య నుంచి బయటపడేందుకు గాను ఈరోజు ఆ మహిళ 9వ అంతస్తు నుంచి అతని చెర నుంచి పారిపోయేటువంటి క్రమంలోనే ఈ 9వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయినట్లుగా ఇప్పటికే సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికినటువంటి ఆధారాలను బట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ అశ్వితా సింగ్ చూసినట్టయితే ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి మహిళ. ఈమెకు వివాహమైంది, ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె 10 లక్షల రూపాయలకు సరోగసి పేరిట చూసినట్టంటే అద్దె గర్భంతో ఇతరులకు పిల్లలను కనిచ్చేటువంటి కాంట్రాక్టు డీల్ కుదుర్చుకున్నటువంటి క్రమంలోనే ఆ మహిళ ఒరిస్సా నుంచి ఈ హైదరాబాద్లోని మై హోమ్ భూజాలోకి రావడం జరిగింది. అయితే రాజేష్కు అదేవిధంగా అశ్వితా సింగ్కు మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ పైన, అదేవిధంగా వీరిద్దరికీ మధ్య సరోగసి పేరిట ఏదైతే కాంట్రాక్ట్ కుదుర్చుకొని 10 లక్షల రూపాయల మేరకు అశ్వితా సింగ్ ఒక పిల్లలు కనేందుకు గాను అద్దె గర్భం పేరిట ఏదైతే డీల్ కుదుర్చుకున్నారో ఆ వ్యవహారం పైన కూడా పూర్తి ఆధారాలన్నింటిని కూడా ఇటు రాయదుర్గం పోలీసులు సేకరించడం జరుగుతూ ఉంది. అయితే సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికినటువంటి ఆధారాలన్నింటినీ సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆమె దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లో ఉన్నటువంటి కాల్ డీటెయిల్తో పాటుగాను ఏదైతే నిందితుడిగా ఉన్నటువంటి రాజేష్ ఉంటున్నటువంటి మై హోమ్ భూజాలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య కుదుర్చుకున్నటువంటి సరోగసి పేరిట జరిగినటువంటి డీల్ వ్యవహారంలో ఎవరెవరు ఇందులో సాక్షులుగా ఉన్నారు, వీరి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ సంబంధించినటువంటి కాంటాక్ట్ వ్యవహారంలో ఆధారాలన్నింటిని కూడా ఇటు రాయదుర్గం పోలీసులు సేకరించడం జరుగుతూ ఉంది. అయితే ఇలాంటి సరోగసి పేరిట జరుగుతున్న మోసాల పట్ల మొత్తం మీద చూసినట్టయితే ఈ ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి ఆమె నిరుపేద మహిళగా గుర్తించారు. ఆమె
అంటే ఫైనాన్షియల్కి సంబంధించి కొంత గెయిన్ కావడానికి ఆమె ఈ కాంట్రాక్ట్ను ఒప్పుకున్నట్లుగా ఇప్పటికీ పోలీసులు ఘటనా స్థలంలో ఇప్పటివరకు పోలీసులు దర్యాప్తు చేసినటువంటి అంశాలన్నింటిని కూడా సేకరించినటువంటి క్రమంలోనే ఈ సరోగసి పేరిట మహిళను ఈ రాజేష్ బాబు అనే వ్యక్తి టార్చర్ చేయడంతో ఈ 9వ అంతస్తు నుండి ఆమె అతని చెర నుంచి బయటికి అంటే పారిపోయే క్రమంలోనే బిల్డింగ్ నుంచి జారి కింద పడిపోయినట్లుగా ఇప్పటికే పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సరోగసి ఇద్దరి మధ్య కుదిరినటువంటి వ్యవహారాలపైన మాత్రం పోలీసులు చాలా సీరియస్గా ఇప్పటికే రాజేష్ బాబును అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.